m is equal to 2 kgs. నా వాయిస్ అందరికి క్లియర్గానే అంటే లౌడ్గానే వినిపిస్తుందా లేదా స్లో అయినట్టు వినిపిస్తుందా? లౌడ్గానే ఉంది సార్. ఓకే, డన్. సో m is equal to 2 kg. Speeds from mu is equal to 3 meter per second to v is equal to 8 meter per second. ఈ క్వశ్చన్ ఇచ్చాను, ఇవ్వలే కదా మీకు? ఎనీవన్ ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ నేను చెప్పానా ఇప్పుడు చెప్పలే కదా ఈ క్వశ్చన్? నో సార్. లేదు సార్, చెప్పలేదు. ఓకే, డన్. ఎందుకమ్మా అంత సీరియస్గా మాట్లాడతారు? ఓకే, జస్ట్ కిడింగ్. ఒక మాస్ అనేది 2 kgs ఉందన్నమాట. ఈ 2 kgs అనేది యు అంటే ఇనీషియల్ వెలాసిటీ. మీరు ఎప్పుడు చూసినా యు అంటే ఇనీషియల్ అంటే ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నా, అప్పుడు నా బైక్ స్పీడ్ 3 మీటర్ పర్ సెకండ్ ఉందంట. నేను ఎప్పుడైతే ఇల్లు దాటి ముందుకు వెళ్ళానో అప్పుడు 8 మీటర్ పర్ సెకండ్ అయిందంట. సో ఈ ఫోర్స్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు అక్కడ మాస్ ఎంత? 2 kgs. 2 kgs మాస్, ఫోర్స్ అదే స్పీడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పర్టికులర్ ఇనిషియల్ నుంచి ఫైనల్ వరకు చేంజ్ అయినప్పుడు అక్కడ జరిగిన వర్క్ ఎంత? దాన్ని నెట్ ఫోర్స్లో చెప్పమంటున్నాడు. ఓకే, సో మనం ఇప్పుడు నెట్ ఫోర్స్లో చెప్పాలి అండ్ షార్ట్ టర్మ్స్. సో ఇప్పుడు మనం షార్ట్ టర్మ్స్లోకి వస్తే u is equal to ఇనీషియల్ వెలాసిటీ. అంటే ఇనీషియల్ వెలాసిటీ అంటే ఇనీషియల్ స్పీడ్ వేసుకోండి. సేమ్ v అంటే ఫైనల్. ఓకే, ఇక్కడ మనల్ని వాల్యూ ఎందులో అడుగుతున్నాడు? నెట్ ఫోర్స్. ఇక్కడ మనకి వాల్యూని ఎందులో అడుగుతున్నాడు చెప్పండి? నెట్ ఫోర్స్. ఓకే, నెట్ ఫోర్స్లో అడుగుతున్నాడు. సో నెట్ ఫోర్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం? ఫోర్స్ని అంటే ఇప్పుడు మనం ఫోర్స్ని ఎలాగ చెప్తాం? మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫోర్స్ని మనం ఇలా పర్టికులర్గా పవర్స్ని ఇలా రిప్రజెంట్ చేసుకుంటామని చెప్పేసి. ఫోర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఫార్ములా కాదు, ఫోర్స్ని ఎలా చెప్తాం మనం? న్యూటన్. వర్క్ని డబ్ల్యూ. ఫోర్స్ న్యూటన్ అంటున్నారు. ఓకే, గుడ్. మరి వర్క్ని ఎందులో చెప్తాం? జే. యా, ఎగ్జాక్ట్లీ. ఎవరు అది? నైస్ అమ్మా, నైస్. సో ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వర్క్ జరిగింది అనేది, అంటే మనం వర్క్ నెట్లో చెప్పాలంటే నెట్వర్క్ ఇక్కడ ఎంత జరిగిందని చెప్పేసి మనం జోల్స్లో చెప్తాం, జై. సో డబ్ల్యూ నెట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్, నెట్వర్క్ డన్ ఎంత జరిగిందని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలో ఎవరైనా చెప్పండి. మీకు బేసిక్గా నేను పైన హింట్ ఇచ్చేసా, ఓకే, కింద మీకు ప్రాబ్లం ఇచ్చా. మీకు ఏ ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ? 1/2 1/2 mv స్క్వేర్. అంతేనా సార్? half into m into v square minus u square. యా, గుడ్. half into m into v square minus u square. యా, గుడ్. ఎవరు నేమ్? అమూల్య సార్. అమూల్య సార్. ఓకే, గుడ్ అమ్మా. ఎందుకంటే మీకు ఆబ్వియస్లీ నేను పైన ఆన్సర్ చెప్పేసా, ఏమని? స్పీడ్ చేంజ్ అవుతే ఈ పర్టికులర్ ఫార్ములా యూజ్ చేయాలని. సో ఇక్కడ చూడండి, 3 మీటర్ పర్ సెకండ్ టు 8 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ అనేది చేంజ్ అయిందా అవ్వలేదా? సే ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో స్పీడ్ చేంజ్ అయినప్పుడు మీరు ఇంకా ఆబ్వియస్లీ ఈ ఫార్ములా అనేది డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే ఫార్ములాలో ఎం వాల్యూ ఇక్కడ ఎం వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 2. వి అంటే 8 స్క్వేర్, యూ అంటే 3 స్క్వేర్. డైరెక్ట్ ఫార్ములాలో అప్లై చేస్తే మీకు ఎంత వర్క్ జరిగింది అన్నది వచ్చేస్తుందో రావట్లేదు మీకు. అందుకే ఇక్కడ చూడండి, వస్తుందో రావట్లేదు? డబ్ల్యూ ఉందా ఇక్కడ? ఎస్ సార్. సో మీకు కావాల్సిన వాల్యూ తెలుస్తుంది కదా. సో ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయండి. సార్ 55. యా, గుడ్. క్లాప్స్. ఎవరు? నేమ్? ఐషా సార్. ఐషా, నైస్. అబ్బాయిలు ఎవరు లేరా? అందరూ అమ్మాయిలే చెప్తున్నారు. పరుగు పోతుంది అసలు. ఎవరైనా మాట్లాడండి రా, ఒక్కరిని ట్రై చేయండి అట్లీస్ట్. ఏమన్నాను, జస్ట్ మీకోసం చెప్తున్నాను నేను. ఓకే, ఆన్సర్ అనేది 55. ఫార్ములా అక్కడే ఉంది, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జస్ట్ ఫార్ములాలో వాల్యూస్ అనేవి వేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు కష్టపడాల్సిన పనే లేదు. సో ఓకే,
అందరికి 55 వచ్చిందా? ఎవరికైనా 55 కాకుండా వేరే ఆన్సర్స్ ఏమైనా వచ్చినాయా? 55 సార్. 55 వచ్చింది సార్. 55 వచ్చింది సార్. ఓకే, ఎవరికైనా 55 కాకుండా వేరే ఆన్సర్స్ ఏమైనా వస్తే హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి. నేనేం తిట్టను కొట్టను, జస్ట్ హ్యాండ్ రేస్ చేయండి. మీరు ఎక్కడ తప్పు చేశారో నేను చెప్తా, అక్కడ ఏం చేయాలో నేను చెప్తా, అంతే, దట్స్ ఇట్. సిగ్గుపడకండి అయ్యో ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి. సో ఓకే, ఐ హోప్ అందరికీ 55 ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరికైనా రాకపోతే ఎండ్లో మనం ఆల్రెడీ నేను చెప్పాను కదా, క్లాస్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేద్దామని, అప్పుడైనా అడగండి. ప్రెసెంట్ ఈ క్వశ్చన్లో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, డన్. No, sir. యా, ఓకే ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వర్క్ ఎట్ యాంగిల్. ఓకే, సో ఈ క్వశ్చన్ మోడల్ వచ్చేసి వర్క్ అట్ యాంగిల్. సో ఒక పర్టికులర్ యాంగిల్లో ఎంత వర్క్ జరిగిందని చెప్పడానికి మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఆన్సెట్లో త్రో చేస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫోర్స్ F is equal to 20 newtons acts at angle theta is equal to 60 degrees to displacement d equal to 4 meters, work done. సో ఓకే, డన్. ఈ క్వశ్చన్ చూస్తుంటే ఫస్ట్ ఎవరైనా ర్యాండమ్గా ఒకరు అన్మ్యూట్ అవ్వండి, ఒక్కరు జస్ట్. నేనేమి ఇక్కడ సారీ, నేమ్ నరసింహ. హాయ్ నరసింహ. ఓకే, సో ఇక్కడ నేనేం నీకు ఇంటర్వ్యూ చేశాను, నేనేమన్ను, జస్ట్ క్వశ్చన్ చూస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం కదా, లైక్ అలాగే క్వశ్చన్ చూడగానే నీకు ఏమనిపిస్తుంది చెప్పు? ఎనీవన్? మీకు నేను ఆల్రెడీ పైనే ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసా. జస్ట్ నరసింహ సార్ నేను ఇప్పుడే జాయిన్ అవుతాను సార్ క్లాస్. ఇప్పుడే జాయిన్ అయ్యావా? సో ఇట్స్ ఓకే. ఓకే, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఏం లేదు, లైక్ ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, ఫోర్స్ అనేది 20 న్యూటన్స్ అంద యాక్ట్ ఎట్ యాంగిల్. ఏంటి ఈ 20 న్యూటన్ ఫోర్స్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, లేదా నరసింహ ఉన్నాడు. నరసింహ ఏం చేస్తున్నాడంట, ఒక ఆబ్జెక్ట్ మీద 20 న్యూటన్ ఫోర్స్ అనేది ఒక పర్టికులర్ యాంగిల్లో పెట్టాడు. ఎందుకు పర్టికులర్ యాంగిల్లో సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫెస్టివల్ వచ్చింది, ఇంట్లో మమ్మీ మంచం దులుపుతూ ఉంటారు. సో లైక్ మంచాన్ని కొంచెం వాల్ సైడ్ పుష్ చేయమని హెల్ప్ అడుగుతారు. మనం వాల్ సైడ్ పుష్ చేస్తాం కానీ, అంతేగాని చంద్రముఖి సినిమాలో జ్యోతికల మంచాన్ని పట్టుకుని పైకెత్తే అంత ఫోర్స్ మన దగ్గర లేదు కదా. సో ఉందా ఎవరికైనా, లేదా సైడ్కి పుష్ చేస్తారా? సైడ్కే పుష్ చేస్తాం సార్. ఎందుకంటే మనం చంద్రముఖి కాదు, మన దగ్గర అంత ఎనర్జీ లేదు. సో ఇక్కడ కూడా అంతే, ఫోర్స్ అనేది పర్టికులర్ 60 degrees యాంగిల్ సైడ్ అనేది పుష్ చేసాం. అప్పుడు ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లేస్మెంట్, అంటే మీ భాషలో చెప్పాలంటే ఇక్కడ మనకి మూవ్ అయ్యేసాం, లైక్ ఎంత 4 meters అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఎంత వర్క్ జరిగింది అని చెప్పేసి మనం చెప్పాలి. సో మీకు ఇందాక ఏం చెప్పా, ఇలా యాంగిల్ అడిగితే మనం ఏం యూస్ చేయాలి, ఎఫ్ కాస్ థీటా. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది కాబట్టి మనం యూస్ చేసే ఫార్ములా ఏంటని ఎవరైనా చెప్పగలరా? నేను ఆల్మోస్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఎఫ్డి కాస్ థీటా. ఎందుకంటే ఫోర్స్ తో పాటు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కూడా ఇద్దరు కలిపి పనిచేస్తున్నారు. ఫోర్స్ వేరు, డిస్ప్లేస్మెంట్ వేరు కాదు, ఇద్దరు మంచిగా అన్నా తమ్ముళ్ళ కలిసిపోయి పనిచేస్తున్నారు కాబట్టి. సో సింపుల్గా మీకు షార్ట్ ఫామ్స్లో చెప్తున్నా చూడండి, అందరూ ఫాలో అవ్వండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ ఫోర్స్, అంటే మనం ఎంత ఫోర్స్ అనేది అప్లై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నరసింహ ఫోర్స్ అప్లై చేసాడు అన్నాం కదా మంచాన్ని పుష్ చేయడానికి, అది డిస్ప్లేస్మెంట్. నరసింహ ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు బెడ్ అనేది లేదా పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఎంత వరకు మూవ్ అయ్యిందని చెప్పేసి డిస్ప్లేస్మెంట్. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యాంగిల్స్లో ఏ యాంగిల్లో పుష్ చేశాడు అని చెప్పేసి. సో అండ్ వీ ఆల్సో డిస్క్రైబ్ దిస్ యాంగిల్ బిట్వీన్, ఇది బిట్వీన్, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్
డబ్ల్యూ వర్క్ ఎస్ఐ యూనిట్స్ ఏంటి మనకి? ఏంటమ్మా వర్క్ ఎస్ఐ యూనిట్స్? మనం వర్క్ జౌల్స్. అవి మీరు మర్చిపోకూడదు. లైక్ రివిజన్ చేసుకుంటూ ఉండండి. అవి మనకి లాస్ట్ వరకు ఇంపార్టెంటే. సో ఈ ఫార్ములా అనేది చాలా సింపుల్. కోర్స్ ఇది ఎవరికి సింపుల్ అంటే ఎంపీసీ చేసే వాళ్ళకి చాలా సింపుల్. బైపీసీ చేసే వాళ్ళకి 10th క్లాస్ రివిజన్ చేసుకోవాలి. ఎంపీసీ వాళ్ళకి కరెంట్ మ్యాథ్స్ రివిజన్ చేసుకుంటే సెట్. సో ఈ ఫార్ములాలో వచ్చేసి మనం యూజ్ చేసుకునేది ఏంటి? కాస్ ఎంత? కాస్ ఎంత? 90యా, 30యా, 60యా? 60 sir. కాస్ 60 అంటే 1 1/2. by 2. Sir, answer is 40. 40, sir, answer. సో ఎఫ్డి కాస్ థీటా కదా ఫార్ములా. ఫోర్స్ ఎంత? 20. 20. 20 Newton. 4 ఇంటూ 80. సో 80 ఇంటూ కాస్ థీటా అంటే కాస్ 60 వాల్యూ 1/2 క్యాన్సిల్ చేస్తే 40. 42. సో ఫిజిక్స్ ఈజీగానే ఉందా, కష్టంగా ఉందా? ఈజీగానే ఉంది సార్. మరి ఎందుకు అందరూ ఫిజిక్స్ ని కష్టం అంటారు? నాకు అర్థం కాదు. సో అయితే ఫిజిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్, రైట్? Yes, sir. Yes, sir. సరే, ఓకే, డన్. ఓకే, మనం ఫర్దర్గా వెళ్ళినప్పుడు ఇదే ఆన్సర్ నాకు చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్స్ నోట్ చేసుకుంటున్నారా, లేదంటే మీకు క్వశ్చన్ నోట్ చేసుకోవడానికి నేను గ్యాప్ ఇవ్వనా? నోట్ చేసుకుంటున్నాం సార్. యా, మన డీల్ గుర్తుంది కదా, మనం క్వశ్చన్స్ మాత్రమే నోట్ చేసుకోవాలి, ఆన్సర్స్ నోట్ చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ అందరూ వచ్చారు కాబట్టి చెప్తున్నా, గ్రూప్లో ఎప్పుడు కూడా ఆన్సర్స్ అనేవి అసైన్మెంట్ ఇచ్చినా లేదంటే లైక్ ఏ వర్క్ ఇచ్చినా గ్రూప్లో డైరెక్ట్గా పోస్ట్ చేయొద్దు. ఆన్సర్స్ అనేవి నన్ను పింగ్ చేసి నాకు సెండ్ చేయండి, నేను క్రాస్ చెక్ చేసి నేను రెస్పాండ్ అవుతా. ఓకేనా? ఓకే సార్. అందరూ ఓకే సార్. లైక్ ఈసారికి ఓకే, డన్. నెక్స్ట్ టైం నుంచి ఎవరు కూడా ఫిజిక్స్ గ్రూప్లో కానీ లేదంటే మన ఎంసెట్ గ్రూప్లో కానీ ఆన్సర్స్ అనేవి పోస్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఆన్సర్స్ పోస్ట్ చేస్తుంటే మీరు చేసిన వర్క్ వేరే వాళ్ళు చూడడానికి ఇచ్చినట్టు ఉంటుంది. అది అంటే మీరు కరెక్షన్ చేసే ముందు క్లాస్ అంతా బుక్స్ చూపించి నా దగ్గర తీసుకొచ్చినట్టు ఉంటుంది లిటరల్లీ. సో అలా వద్దు, డైరెక్ట్గా నాకే సెండ్ చేసేయండి, నేను ఎవాల్యుయేట్ చేసి ఇన్ కేస్ రాంగ్ ఉంటే మీకు చెప్తా. లేదు అందరి దాంట్లో మోస్ట్లీ రాంగ్స్ రైట్ వస్తే థమ్స్ అప్ ఇస్తా. అదర్వైజ్ నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లాస్ జరుగుతున్నప్పుడు. ఓకేనా? డన్. సో ఇప్పుడు అందరూ క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకుంటున్నారు కదా? Yes, Yes, sir. sir. Yes, sir. దిస్ క్వశ్చన్ ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? పవర్ ఫ్రమ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ. ఓకే, a constant horizontal friction force, a constant horizontal friction force F is equal to 500 newtons resist motion. A car runs at constant speed v equal to 20 meter per second. Engine power. సో ఓకే, డన్. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎవరికైనా అర్థమైందా? లైక్ ఇఫ్ ఎవరికైనా ఇన్స్టెంట్గా అర్థమవుతాయి హ్యాండ్ రేస్ చేసి నాకు చెప్పండి. 5 numbers కౌంట్ చేస్తా. ఈ 5 numbers ఎవరికైనా అర్థమైతే ఓకే, వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 2 3 4 5.
27 ఉన్నారు. 27లో ఎవరికి క్వశ్చన్ అర్థం కాలేదా? ఇప్పుడే కదా ఫిజిక్స్ ఈజీ అన్నారు. మరి ఎందుకు ఇంత చిన్న క్వశ్చన్ మీకు అర్థం కాలే? ఓహ్! సో సాడ్. ఓకే. డన్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పా. ఫస్ట్ మీరు ఇది కనుక మీకు ఈ క్లాస్‌లో ముందు పెట్టుకొని ఉంటే ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ లైక్ ఇక్కడి నుంచి మీకు వచ్చిందనా? లేదా డిఫరెంట్‌గా ఏమైనా వచ్చిందా? మిమ్మల్ని అడుగుతున్నా. ఎనీవన్ కెన్. అక్కడి నుంచి యాహ్! సో, ఎందుకు అంత కన్‌ఫ్యూజ్ అవుతున్నారు? ఏం లేదు. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి నన్ను సాల్వ్ చేసేయండి, నేను చేసేయండి అన్నా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అప్పుడు నాకొస్తదా? మీకొస్తదా? నేను మిమ్మల్ని ఎందుకు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఎఫర్ట్ పెడుతున్నానంటే, మీ క్వెషన్, మీ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. నేను నేర్పిస్తా. ఈ సాల్వ్ చేసే ప్రాసెస్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఎక్కడైనా రాంగ్ అయినా, ఏదైనా లైక్ ట్రాక్ మిస్ అయినా ఐ యామ్ హియర్ టు గైడ్ యూ. ఒక క్వెషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వెషన్ చూసి ఏంట్రా ఈడు ఏదో క్వెషన్ ఇచ్చేసాడు అన్నట్టు అనుకోవడం కాదు. ఒక క్వెషన్ చూసినప్పుడు అసలు ఆ క్వెషన్ మనకి ఏం చెప్తుంది? ఆ క్వెషన్‌కి మన లాంగ్వేజ్ రాదు. సో, మనం ఆ క్వెషన్‌ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే స్టెప్ వైస్ చదవాలి. ఇక్కడ చూడండి ఏ కాన్స్టాంట్ హారిజాంటల్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంతంట ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది 500 న్యూటన్స్ ఉందంట. అది ఏం చేస్తుంది? రెసిస్ట్ అంటే ఆపడం లాంటిది. తగ్గించడానికి ట్రై చేసేది లాంటి రెసిస్ట్ మోషన్. అంటే హారిజాంటల్ అంటే మనకేంటి? అడ్డంగా. ఈ ఫ్రిక్షన్ ఏం చేస్తుందంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ తీసుకోండి. హారిజాంటల్ మోషన్‌కి, హారిజాంటల్ ఫ్రిక్షన్‌కి లేదా మన ఫ్లోర్. మనం గోడల మీద నడవం కదా! స్పైడర్ మ్యాన్ లాగా. మనం ఫ్లోర్ మీద కదా నడుస్తాం. సో, మనం ఫ్లోర్ మీద నడిస్తే హారిజాంటల్ ఫ్రిక్షన్. గోడ మీద నడుస్తే వర్టికల్ ఫ్రిక్షన్. గో గోడ మీద నడిచేది స్పైడర్ మ్యాన్. మనం మామూలుగా నడిచేది నార్మల్ మ్యాన్ ఆర్ నార్మల్ వుమన్. అలా లెక్కేసుకోండి. సో, ఈ ఫ్రిక్షన్ అంటే ఎంతుంది? 500 న్యూటన్స్ ఉంది. ఇది 27, sir. హ్మ్. 25. 20? నో. రాంగ్. So 15. రాంగ్. అమ్మ లైక్ నేను చెప్తున్నప్పుడు అట్‌లీస్ట్ విని ట్రై చేయండి. ఎందుకంటే చూసారా? విని ట్రై చేస్తే మీకు క్లారిటీ వస్తది. వినకుండా ట్రై చేస్తే లైక్ ఇలా అవుతుంది. బట్ ఎనీవే ట్రై ఈస్ గుడ్. ఫస్ట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ట్రై చేయండి. నేను చెప్పేసిన తర్వాత ఆఫ్టర్ దట్ స్మాల్ సజెషన్. ఇఫ్ మీకు ఫాలో అవుతే ఓకే అనిపించుకుంటే ఫాలో అవ్వండి. లేదా లైక్ మీ ఇష్టం. నేనేం తిట్టాను, కొట్టాను. ఓకే. ఎందుకంటే మీరు రెగ్యులర్‌గా మీ కాలేజ్‌లో చూసిన ఒక స్ట్రిక్ట్ ఆర్ పదే వచ్చి ఒక క్వెషన్ చెప్పేసుకొని వెళ్ళిపోయే ఆ టైప్ ఆఫ్ ప్రొఫెసర్ అండ్ టీచర్ కాదు. లైక్ మెంటర్ లాగా అనమాట నేను. ఓకే. డన్. ఇక్కడేంటంటే లైక్ Sir, 10,000. 10,000, సార్ 10,000, 10,000 సార్. 10,000 20,000 కాదా? 15,000. 10,000, sir. Sir, 10,000 వస్తుంది. సార్ చేస్తే 10,000 వస్తుంది సార్. Sir, P is equals to F into V, right? P is equal to F into V. Yeah, good. Yes Okay. sir, we did that only. 500 into 20. Is 10,000. ఓకే. ఎవరు P is equal to F into V అని చెప్పారు? ఒకసారి నాకు కనిపించండి. లైక్ మీ నేమ్ చెప్పండి ఒకసారి. జస్ట్ నేమ్ Sir, చెప్పండి. Aisha. ఆ? Aisha. ఓకే. ఆయిషా. క్వెషన్ చెప్పు అట్‌లీస్ట్ నాకు ఫస్ట్ ఒకసారి క్వెషన్ చెప్పు. నేనేమన్నా ఆయిషా లైక్ క్వెషన్ చెప్పు ఒకసారి. A constant horizontal frictional force. F యాహ్! is equals to 500 Newton. యాహ్! Rest motion. A car runs at constant speed. V is equals to 20 meter per second. ఇంజిన్ పవర్ లైక్ నేను క్వెషన్ చదవమనలే అమ్మ. క్వెషన్ చెప్పమన్నా. ఓకే. ఓకే. డన్. గుడ్. లైక్ నువ్వు అప్రోచ్ అయిన మెథడ్ అనేది ఎక్సలెంట్. లైక్ నేను ఆల్రెడీ పైన మెన్షన్ చేశాను కదా! ఫార్ములా అంతే. ఈ క్వెషన్ అంతకు మించి సాగదీయడం కూడా లేదు. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ నువ్వు. ఓకే. డన్. అండ్ రిమైనింగ్ ఎవరైతే లైక్ ఏంటి క్వెషన్ అనుకున్న వాళ్ళకి నేను చిన్న క్లారిటీ ఇస్తున్నా. సో, ఈ కార్ అనేది కాన్స్టెంట్ స్పీడ్‌లో వెళ్తుంది. ఎంత 20 మీటర్ పర్ సెకండ్. దాని ఇంజిన్ పవర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇంజిన్ పవర్ ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ వెళ్తుంది. బట్ కాన్స్టెంట్ స్పీడ్ వెళ్తున్నా అక్కడ ఫ్రిక్షన్ అనేది కార్ స్పీడ్‌ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఆ ఫ్రిక్షన్ ఎంత? 500. సో, ఇక్కడ ఇంజిన్ పవర్ అంటే పవర్ కావాలి. సో, డైరెక్ట్ ఫార్ములా P is equal to FV. అండ్
FV కదా, సో F into V is equal to ఎంత 500 into 20 అంతేనా? అంతేనా? Yes, sir. సో ఓకే 10,000 watts. బట్ ఇది రాంగ్ ఆన్సర్. Sir, 10. యా ఎగ్జాక్ట్లీ. ఎవరు 10 చెప్పారు? Aisha. ఐషా గుడ్. ఎందుకు 10 వచ్చింది? Kilowatt, sir. గుడ్. కిలో వాట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా వాట్స్ లోకి రిప్రజెంట్ చేసుకోకూడదు. బట్ ఎనీవేస్ ఆన్సర్ అనేది వాట్స్ లో అడగడం చాలా రేర్ అడుగుతాడు. మీరు మోస్ట్లీ కిలో వాట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మేబీ ఆప్షన్స్ ఇచ్చి ఉంటే మీరు ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో 10 కిలో వాట్స్. అందరికీ క్వశ్చన్ క్లారిటీ వచ్చిందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. నో డౌట్స్. ఓకే, ఎనీవన్? ఎవరైనా? ఎనీవన్? సో ఎవరికి క్వశ్చన్ డౌట్ లేదు. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి, అలాగే చెప్తా. అయితే ఇది వర్క్ ఫ్రమ్ వి. ఓకే, ఇది ఒక PYQ ప్రీవియస్ ఇయర్ మోడల్. ఇది కూడా మీరు అలా సాల్వ్ చేస్తే మీరు వర్క్ పవర్ ఎనర్జీలో చాలా స్ట్రాంగ్ ఉన్నారని నేను ఫిక్స్ అయిపోతా. ఏ బాడీ మాస్ M is equal to 0.5 kgs has velocity V is equal to ax 3/2 with a is equal to 5 1/2 s minus 1. పవర్స్ లో ఉన్నాయి ఇవి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కింద కాదు, పవర్స్ లో ఉన్నాయి. Sir, V is equals to ఎంత సార్ అది? a x power 3/2 v is equal to a into x 3/2 with a is equal to 5 m పవర్ లో. m పవర్ లో, పవర్ అంటే పైన రాసేది అనమాట. సో లైక్ పవర్ లో 1 minus 1/2 అగైన్ s పవర్ లో -1. ఫైండ్ వర్క్ బై నెట్ ఫోర్స్ as it goes from x equal to 0 to x equal to 2 meters. ఆప్షన్స్ కావాలి క్వశ్చన్స్ కి? ఆప్షన్స్ ఆర్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తారా? చెప్పండి. ఆప్షన్స్ ఇవ్వండి సార్. ఆప్షన్స్ ఇవ్వండి సార్. 25 joules, 50 joules, 75 joules, 100 joules. ఓకే, 5 minutes టైం ఇస్తున్నా. ఎవరైనా ఆన్సర్ చెప్పేస్తే లెట్ మీ నో. Sir, 75 joules. 75. Sir. Okay, name? Sharanya, sir. Okay, good. Sir, 50 joules. Sir, 50, sir. 50 joules. 50. Okay, any other hands?
50, sir. 50. ఇంకా అంతేనా వాళ్ళనే చేసింది? ఓకే, 75 ఎవరు చెప్పారు? ఆండ్రీస్. ఓకే, శరణ్య, గూడమ. నెక్స్ట్ ఇంకెవరు లేరా? సో నేను చెప్పాను అయితే, నేను ఆన్సర్ చెప్పానా? No, sir. ఓకే, ట్రై అమ్మా. బట్ మంచిగా ట్రై చేస్తున్నారు మీరైతే. సో ఇదే రిధంలో మీరు మంచిగానే ట్రై చేస్తుంటే విత్ ఇన్ నెక్స్ట్ మంత్ ఎండింగ్కే మీకు మంచి ఫ్లో అనేది వచ్చేస్తుంది. ఎవ్రీ చాప్టర్ మంచి గ్రిప్ అనేది వస్తుంది. మీ స్ట్రాంగ్ ఏరియాస్ని వదలకండి. Sir, answer చెప్పారా? నేమ్ శరణ్య. ఓకే, డన్. సో లైక్ ఎవరైతే 50 చెప్పారో గాయ్స్, మీరు జెన్యున్గా నిజంగా చేసి ఉంటే ఐఎమ్ ప్రెటీ హ్యాపీ విత్ యూ. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది లైక్ అంత ఇప్పటి వరకు మీకు చెప్పిన క్వశ్చన్స్లో ఇది కొంచెం లిటిల్ బిట్ ట్రిక్కీ క్వశ్చన్. ఈ ట్రిక్కీ క్వశ్చన్లో మీరు ఏంటంటే ఇక్కడ నేను v ఇచ్చా, బట్ ఇక్కడ అంటే వెలాసిటీ ఇచ్చా. వెలాసిటీకి నేను మళ్ళీ ఏమి ఇచ్చా? ఎక్స్ ఇచ్చా. ఇలా ఎక్స్ డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఫోర్స్తో ఇంటిగ్రేట్ చేయడం కష్టం ఈ ఫార్ములా. సో దీన్ని డైరెక్ట్గా చేయాలంటే మీకు ఈజియెస్ట్ వే, మీకు బెటర్ ఫార్ములా ఏంటంటే కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేయడమే. సో ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. సో ఇక్కడ మీరు లైక్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఏమి ఇచ్చా? యూ ఇచ్చానా, వి ఇచ్చానా? V, sir. V, sir. సో వి ఎందుకు ఇచ్చానంటే ఫైనల్ వెలాసిటీ. ఓకే, వి ఫైనల్. బట్ మనకి ఇప్పుడు నేను ఫైనల్ చెప్పానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి పార్ట్ 2 సినిమా ఆర్ కేజీఎఫ్ పార్ట్ 2 వేసా అంటే కేజీఎఫ్ పార్ట్ 1 ఆర్ బాహుబలి పార్ట్ 1 ఉన్నట్టే కదా. సో ఫైనల్ ఇచ్చానంటే స్టార్టింగ్ కూడా ఉన్నట్టే. ఇక్కడ మీరు ఇది లైక్ చిన్న లాజిక్ పాయింట్, ఏం లేదు, చిన్న లాజిక్ ఉందా లేదా? లాజిక్ ఇలా ఎవరు ఆలోచించారు? నాకు జస్ట్ లెట్ మీ నో, ఇలా ఆలోచించిన వాళ్ళు ఎవరు? ఈ చిన్న లాజిక్ ఎనీవన్? లైక్ అమ్మా పర్లేదు, నేను ఏమనేను, జస్ట్ చెప్పండి నాకు. ఎనీవన్? ఆన్సర్ 50 అని చెప్పారు కదా ఆన్సర్. నరసింహ, నువ్వు ఆలోచించావా అయితే? సార్ నేను డాడీని అడిగాను సార్, ప్రాబ్లం ఇది ఎలా చేయాలని. ఎందుకు ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఇన్ కేస్ రాకపోతే విను. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఆన్సర్ రాదో అప్పుడే మనకి క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. ఆన్సర్ వచ్చేస్తే చేస్తానులే నాకు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి ఆన్సర్ రాదో అప్పుడే మనకి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా లైక్ మోస్ట్లీ హెల్ప్ తీసుకోకుండా నీ ఓన్గా చేయి. ఫెయిల్ అయ్యి నేర్చుకుంటే ఆ కిక్కే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? సో ఇట్స్ ఓకే. నేను ఆన్సర్ రివీల్ చేస్తా చూడండి. ఈ క్వశ్చన్లో నేను మీకు ఫైనల్ వెలాసిటీ ఇచ్చా, బట్ ఇనీషియల్ ఇవ్వలే. ఎప్పుడైనా సరే ఇనీషియల్ వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లో టిపికల్గా ఎప్పుడు నేను ఇనీషియల్ అనేది ఇవ్వలేదు. అప్పుడు ఇనీషియల్ మీరు 0 తీసుకోవాలి. సో ఈ క్వశ్చన్లో నేను ఇవ్వని వాల్యూ ఏంటంటే ఇనీషియల్ అప్పుడు యూజ్ ఈక్వల్ టు 0. ఇనీషియల్ వాల్యూ 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్ పొజిషన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ అనేది 0లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పర్టికులర్ ఫార్ములాలో ఎలా అంటే ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? ఎక్స్ అనేది ఫస్ట్ ఉంది అంటే స్టార్ట్ అవుతున్నప్పుడు 0లో బండి లైక్ న్యూట్రల్లో ఉందనుకోండి. సో అప్పుడు ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది. సో సింపుల్గా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ పవర్, ఇక్కడ ఎక్స్ ఎంత? 0, 3/2. అర్థమైంది స్టెప్? అందరికీ క్లియర్గా అర్థమైంది స్టెప్?
Yes. అర్థమైందా? Yes, sir. ఇక్కడ క్వశ్చన్లో ఏమైందంటే ఒక బాడీ అనేది మాస్ 0 అంటే 1/2 kg ఉంది. 1/2 kg ఒక ఈ మాస్ స్పీడ్ వెలాసిటీ ఎంత ఇచ్చాను? a ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ఇచ్చా. ఇది నేను ఇచ్చిన వెలాసిటీ. దాని యాక్సలరేషన్ ఎంత? 5 మీటర్ పవర్స్ -1/2 అగైన్ s -1 ఇది ఇచ్చా. ఇప్పుడు నేను మీకు ఏమి ఇచ్చా? యాక్సలరేషన్ ఇచ్చా, వెలాసిటీ ఇచ్చా, మాస్ ఇచ్చా. మాస్, వెలాసిటీ, యాక్సలరేషన్ ఈ 3 ఇచ్చి మిమ్మల్ని అక్కడ ఎంత వర్క్ జరిగింది అని చెప్పేసి ఎక్కడి నుంచి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది అంటే ఎక్స్, ఈ ఎక్స్ వెలాసిటీ 0 నుంచి 2కి. ఇక్కడ మీకు సింపుల్గా చూడండి, ఇక్కడ కూడా అగైన్ ఏ ఫార్ములా అంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ఈ ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది ఇనీషియల్ వెలాసిటీ, ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది ఫైనల్ వెలాసిటీ. ఈ రెండాటి మధ్యన జరిగిన ఒక నెట్ ఫోర్సే మనకు కావాల్సింది. సేమ్ క్వశ్చన్స్ మీరు చేసిన క్వశ్చనే నేను జస్ట్ డిఫరెంట్గా అడిగా. నా అప్రోచ్ అనేది డిఫరెంట్, క్వశ్చన్ అనేది కాదు. బట్ ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ పవర్స్ ఇచ్చా, పవర్స్లో మళ్ళీ నేను ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నా, ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నా, ఏంటి ఏదేదో అడిగేస్తున్నారు, ఇది ఇప్పుడు వరకు అడగలే కదా అని మీరు అనుకుంటారు. బట్ ఇది మీకు తెలిసిందే. నేను కావాలని చెప్పి చిన్న మైండ్ గేమ్ లాంటిది ఆడా, లైక్ చెప్తారా అని చెప్పేసి. బట్ కొంతమంది నిజంగా చెప్పారు, వాళ్ళు నిజంగా ఏ హెల్ప్ తీసుకోకుండా చెప్తే ఇట్స్ అమేజింగ్, మీరు రైట్ ట్రాక్లో ఉన్నారు. అండ్ ఇన్ కేస్ రాంగ్ వచ్చిందా, నిజం చెప్తున్నా, మీరు థమ్స్ అప్. ఎందుకంటే రాంగ్ వచ్చిందే లైక్ మనకు ఒక క్యూరియాసిటీ వస్తుంది ఇంకా బాగా నేర్చుకోవాలని చెప్పేసి. సో ఇలా ట్రై చేస్తూ ఉంటే వన్ డే డెఫినెట్గా ఇంకా చేస్తే రాంగ్స్ ఉండవు, డైరెక్ట్ రైట్స్ అన్నట్టు అయిపోతుంది. ఇనీషియల్గా నేను ఫిజిక్స్ చేస్తున్నప్పుడు చాలా రాంగ్స్ వచ్చాయి. బట్ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో దెన్ ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత నెక్స్ట్ లెవెల్. ఓకే, సో ఇక్కడ మన ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏ అనేది 0. సో 0 మల్టిప్లైస్ బై 0 డివైడ్ బై ఏదైనా సరే 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఇనీషియల్ వెలాసిటీ కూడా ఎంత అవుతుంది? 0 మీటర్ పర్ సెకండ్. అర్థమైంది అందరికీ వాల్యూ ఎలా వచ్చిందో? 0ని దేంతో మల్టిప్లై చేసినా, దేంతో డివైడెడ్ బై చేసినా అది 0నే. ఓకేనా? అందరికి అర్థమైందా? Yes, sir. Yes, sir. ఎస్ Yes, sir. యా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు సింపుల్గా ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఎక్స్ ఈక్వల్ టు 2 కదా, అంటే ఏమొస్తుంది? 2 ఇంటూ 2 పవర్ 3/2 ఇదే కదా వాల్యూ. ఎక్స్ ప్లేస్లో 2 పెట్టా. ఓకేనా? సో ఇది మనకున్న ఫార్ములా. ఈ వాల్యూలో ఎక్స్ ప్లేస్లో 2 పెట్టా. ఎక్స్ ప్లేస్లో 2 పెట్టి సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఎంత వచ్చిందో చెప్పండి నాకు. 2a to the power of 3/2. ఎంత? 2a to the power of 3/2. 2, sir. 2 No. Anyone? మీరు కావాలంటే ఏమైనా ఫార్ములా కూడా అప్లై చేసుకోండి. ఇట్స్ ఓకే ఫర్ మీ. 10 log 2. ఓకే, డన్. సి నేనే చెప్తా. రూట్ 2. యా, ఓకే, యా రూట్ 2 వస్తుంది. బట్ ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. సో దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటే, సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకున్నాను అనుకో, అప్పుడు 1 + 1/2 మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకున్నా. సేమ్ దీన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకున్నా. సో ఇలా రాసుకున్నాను కదా. సో అప్పుడు దీన్ని లైక్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 1/2 ఇంతేనా? సో దీన్నే ఇంకో విధంగా రాసుకోవాలంటే ఎప్పుడైనా ఇలాంటి వాల్యూ కనపడితే అది రూట్ 2 అనమాట. రూట్ 2 ఇంటూ రూట్ 2. అర్థమైంది ఎలా రాసుకున్నాను రూట్ 2ని? ఎస్ సార్. సో రూట్ 2 వాల్యూ వచ్చేసి
√2 ఈజ్ ఈక్వల్ టు 1.414. ఇది √2 వాల్యూ. లైక్ ఈ వాల్యూ అనేది మనకి మ్యాథమెటికల్గా తీసుకుని వచ్చిన పర్టికులర్ వాల్యూ. మనకి g ఈజ్ ఈక్వల్ టు 10 ఎలాగా లైక్ అలా అనమాట. √2 వాల్యూ అలా √2, √3, √4 అలా వాల్యూస్ ఉంటాయి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి బేసిక్గా √2 వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఈ √2 వాల్యూని బాక్స్లో వేసుకొని నీట్గా దాచుకోండి బ్రెయిన్లో. ఎప్పుడైనా ఫర్దర్గా కూడా యూస్ అవుతుంది. సో 2^3/2ని ఎలా రాసుకున్నాం? 2 × 1.414. సో దీని వాల్యూ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు. ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి ఫాస్ట్గా. 2.828. యా గుడ్. 2.828. 0.828, sir. 0.8 इधर. సో ఓకే 2.828. సో ఓకే గుడ్. సో ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? No sir. ఎనీవన్ ఎనీ డౌట్స్? ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్లో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, యాక్సలరేషన్ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. క్వశ్చన్లో యాక్సలరేషన్ ఎంత ఇచ్చాడు, 5. సో ఇప్పుడు సిమిలర్గా మనం ఈ ఫార్ములాలో అప్లై చేసుకుంటే యాక్చువల్ ఒరిజినల్ మన ఫార్ములా ఏంటి? a(x^3/2). హియర్ x ఈక్వల్ టు 2 తీసుకున్నాం అంటే a(2 3/2). ఇక్కడ 2^3/2 అంటే వాల్యూ ఎంత వచ్చింది? a × 2 × 8 to 8, రైట్? ఇంతేనా? Yes, sir. అంతేనా కదా? ఎందుకంత నీరసం అయిపోయారు అందరూ ఒకసారిగా? Yes, sir. Yes, sir. సో మీరు అనుకున్నంత లైక్ అంత స్ట్రెస్ ఏం తీసుకోకర్లేదు. సో జాగ్రత్తగా వినండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. మీరు ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకే డన్. సో థింగ్ ఏంటంటే సో మీకు ఇది నేను చెప్తున్నా, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్. మీకు లాస్ట్లో ఒక షార్ట్ కట్ కూడా చెప్తా. షార్ట్ కట్కి మీరు ఇంత కష్టపడక్కర్లేదు. మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఈ √2 వాల్యూస్ ఇలా పవర్స్ ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పడానికి నేను ఈ అప్రోచ్ మిమ్మల్ని లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ చేయొచ్చు. బట్ పేషెంట్గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఓకే డన్. సో ఇప్పుడు ఏ అంటే యాక్సలరేషన్ అంటే ఎంత వచ్చింది మనకి? 5. ఎంత వచ్చింది యాక్సలరేషన్ అంటే? అంతేనా? 5 sir. 5. సో యాక్సలరేషన్ అనేది 5 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం ఇంకొకటి చేసుకోబోయే ఇక్కడ ఒక చిన్న స్టెప్ ఏంటంటే, సో 5 × 2 చేసుకోండి ఇంటూ ఈ 0.828. ఈ డెసిమల్ వాల్యూ అనేది చేంజ్ చేసుకున్నా, ఎందుకంటే బికాస్ నాకు ఫార్ములా లైక్ ఆన్సర్ డెరివేషన్ కోసం. సో 5 2s ఎంత? ఈజీ క్యాలిక్యులేషన్ కోసం 5 2s ఎంత? 10. వెయిట్. సో ఓకే, బేసిక్గా ఫస్ట్ నో సారీ అప్రోచ్ కాదు. ఓకే డన్. సో బేసిక్గా మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటే దాన్ని 2తోనే మల్టిప్లై చేయాలి. ఎవరైనా మల్టిప్లై చేసి వాల్యూ చెప్పండి నాకు. ఎనీవన్? ఫాస్ట్గా. 11.140, sir. 14.14 sir. ఎంత? 14.14 sir. 14.14. 14.14, sir. సో ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే 14.14 m/s వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే లైక్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్క్వేరింగ్ చేసుకుంటే మనకి ఇది లైక్ దీన్ని స్క్వేరింగ్ చేసుకోవాలి. దీన్ని స్క్వేరింగ్ చేసుకుంటే
ఈ 14.14ని స్క్వేరింగ్ చేసుకుంటే అది అప్రాక్స్గా 200కి ఈక్వల్ అవుతుంది. సో ఈ 200కి ఈక్వల్ అయిన తర్వాత మనం ఈ హాఫ్ వాల్యూ మనకి మాస్ ఉంది చూసారా, ఆ మాస్లోకి అప్లై చేసుకుని హాఫ్ చేసుకుంటే మీకు ఏంటి మీరు అనుకున్న 50 అనేది వస్తుంది. బట్ ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్, ఇదంతా ఇంత మెస్సీగా ఉంది చూసారా. నేను ఎందుకు ఈ మెస్సీగా వెళ్ళానంటే ఫిజిక్స్ ఎప్పుడూ కూడా మనం సింపుల్గా ఫార్ములాస్లో ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేవి కాదు. సో దీనికి ఒక సింపుల్ వెర్షన్ ఉంది. ఇలాంటి లైక్ ట్రిక్కీ ఇచ్చినప్పుడు మీరు జస్ట్ సింపుల్గా వెళ్ళడానికి ఒక జస్ట్ స్టెప్ ఉంది. ఇప్పుడు మీకు అంతా చెప్తుంటే ఇదంతా ఈజీగా అనిపిస్తుందా లైక్ ఈ ప్రాసెస్ చూస్తుంటే ఇక్కడ నుంచి? లేదు సార్, కొంచెం టఫ్ అనిపిస్తుంది. కొంచెం టఫ్గా ఉంది కదా. నేను ఎందుకు మీకు ఈ ప్రాసెస్ అప్రోచ్ చూపించానంటే మీకు ఈ పర్టిక్యులర్ ఫార్ములాస్, ఈ పర్టిక్యులర్ వాల్యూస్ మీకు దీనికి ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్, ఎప్పుడైనా స్పీడ్ చేంజ్ అవుతున్నప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను మీకు అంతలాగా తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడ చూడండి మన దగ్గర మాస్ ఉందా లేదా, ఈ ఫార్ములా చూడండి. ఇప్పుడు వరకు మనం ఇంతలా చేసాం, ఇంతలా చేసుకొస్తే ఒక పర్టికులర్ వాల్యూ వస్తుంది, దాన్ని మళ్ళీ హాఫ్ చేసుకొని స్క్వేరింగ్ చేసుకొని సో ఆన్ ప్రాసెస్ ఉంది. ఇదంతా ఒక మెస్సీ వే. బట్ ఈ ఫార్ములా చూడండి, ఇదే ఫార్ములాని మీరు సేమ్ క్వశ్చన్లో అప్లై చేస్తే మన దగ్గర మాస్ ఉందా లేదా క్వశ్చన్లో మీకు ఉంది. మన దగ్గర ఫైనల్ వెలాసిటీ ఉంది, ఇనీషియల్ వెలాసిటీ డెరైవ్ చేసుకోవాలి. సో ఈ రెండు డెరైవ్ చేసుకుంటే మనకి ఆన్సర్ అయిపోయిందా అవ్వలేదా? అయిపోయిందా? సో సింపుల్గా మీకు చెప్తున్నాను చూడండి. ఇదే ఆన్సర్ని ఒక చిన్న ట్రిక్తో మీరు ఎలా చేసుకోవాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్క్వేరింగ్ మనం ఈ స్క్వేరింగ్ మెథడ్ ఫాలో అయ్యే బదులు లైక్ ఎగ్జాక్ట్లీ ఈ ఫైనల్ వెలాసిటీని తీసుకోండి, ఏఎక్స్ 3/2 రైట్. సో 5 × 2 3/2 అర్థమైంది ఇది అందరికీ? ఇప్పుడు నేను ఇది ఎలా వేసుకున్నాను అందరికీ? ఎస్ సార్. సో ఇక్కడ ఏంటంటే స్క్వేరింగ్ చేయాలి. బేసిక్గా చిన్న స్క్వేరింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం స్క్వేరింగ్ చేసుకున్నాం అనుకోండి, స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్ అంటాం కదా, సిమిలర్గా మనం అలా స్క్వేరింగ్ చేసుకుంటే ఇదేమవుతుంది 5² × 2/3 స్క్వేర్. సో 25 స్క్వేరింగ్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకోండి, ఇంకా పవర్లో ఎంత మిగులుతుంది 3. అంటే లైక్ ఇది క్యాన్సిల్ చేసుకోండి, ఇక్కడ పవర్లో ఎంత మిగులుతుంది 2 power 3. 2 power 3 అంటే ఎంత 25 × 8 = 200 రైట్. ఎస్ సార్. వచ్చింది అందరికి? ఎస్ సార్. సో ఇప్పుడు మీ దగ్గర ఏముంది, m = మాస్ ఎంత 0.5 అండ్ ఇనీషియల్ వెలాసిటీ. ఫస్ట్ వెలాసిటీ మీకు ఎంత అని చెప్పాను, ఇనీషియల్ వెలాసిటీ ఎంత 0. ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 200. సో ఓకే, మాస్ ఉంది, ఇనీషియల్ ఉంది, ఫైనల్ ఉంది. సో పెట్టండి, ఇంకెందుకు లేట్ చేయడం, ఫార్ములాలో అప్లై చేసుకోవడం. = 0.5 × 200 - 0 సాల్వ్ చేస్తే 50. అర్థమైందా? క్యాలిక్యులేట్ చేసి చూడండి 50 వస్తుంది. చెప్పండి మీకు ఈ పైది ఇదంతా నచ్చిందా లేదంటే ఇది నచ్చిందా? సెకండ్ వన్ నచ్చింది సార్. సెకండ్ వన్ లో మనం ఏం చేసాం, మనం ఈ ఫార్ములాని ఫాలో అయ్యామా లేదా? ఎస్ సార్. ఎందుకు ఫాలో మీకు లైక్ సార్ ఒకసారి సెకండ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా షూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఫార్ములా ఎందుకు యూస్ చేశారంటే స్పీడ్ చేంజెస్. సో సింపుల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే స్పీడ్ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మనం అప్పుడు ఈ ఫార్ములాని యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఫార్ములా యూస్ చేయాలంటే మాస్ కావాలి, ఫైనల్ కావాలి, ఇనీషియల్ వెలాసిటీస్ కావాలి. సో ఈ క్వశ్చన్లో కూడా మనకు అది ఇచ్చాడు, విత్ పవర్స్తో ఇచ్చాడు, మనం అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. ఇక్కడ బాడీ మాస్ 0.5 kgs ఇచ్చాడు, వెలాసిటీ అనేది ఒక ఫార్ములాలో ఇచ్చాడు, అండ్ యాక్సిలరేషన్ అంటే 5 ఇచ్చాడు. ఇక్కడ మనకి వర్క్ ఎంత జరిగింది, ఇది x = 0 అన్నది ఇనీషియల్ అంటే u, ఓకే. ఇది వచ్చేసి ఫైనల్ ఓకే. ఇది వచ్చేసి
మనకి ఫైనల్. అర్థమైందా? సో ఇవే అనమాట. వీటిని ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకి ఫైనల్ కావాలి. ఇనీషియల్ 0 అని తెలుసు, ఇప్పుడు మనకి ఫైనల్ 0 అని తెలీదు. అందుకే మనం ఏం చేసాము, ఫైనల్ ఫార్ములా తీసుకున్నాం. ఓకే, సో ఫైనల్ ఫార్ములా ఏంటి? ఫైనల్ అంటే మనం ఫార్ములా ఉంది, ఫార్ములాలో x ఈక్వల్ టు 0 అన్నాడు, అది ఇనీషియల్. x ఈక్వల్ టు 2 అన్నాడు, అది ఫైనల్. ఈ x ఈక్వల్ టు 2ని ఇక్కడ పెట్టా, అండ్ a ఈజ్ ఈక్వల్ టు 5 క్వశ్చన్లో ఉంది. 5 ఇంటూ 2 ఇంటూ పవర్లో ఎంత? 3/2. దీన్ని ఇప్పుడు ఏం చేసా, స్క్వేరింగ్ చేసుకున్నా. ఓకే, ఈ పర్టికులర్ వాల్యూని స్క్వేరింగ్ చేసా. సో స్క్వేరింగ్ చేస్తే ఏమొచ్చింది? ఓకే, డౌటా? ఓకే, డన్. ఓకే, స్క్వేరింగ్ చేసా. 5 స్క్వేర్ ఇంటూ 2/3 హోల్ స్క్వేర్, ఇంతేనా? సారీ 2 ఇంటూ 3/2 కదా, సారీ నా ఫాల్ట్. ఓకే, సో స్క్వేరింగ్ చేసుకున్నంత వరకు అందరికి అర్థమైందా, అర్థం కాలేదా? Yes, sir. సో 5 అర్థమైంది సార్. 2 3/2 హోల్ స్క్వేర్ అండ్ ది స్క్వేర్, స్క్వేరింగ్ చేసుకుంటే వాల్యూలో వచ్చింది. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. ఎంత? 25. 25 2/3 3/2 స్క్వేర్. ఇక్కడ 2 క్యాన్సిల్. ఓకే, సో 2 పాయింట్ పవర్లో ఎంత మిగిలింది? 25 ఇంటూ 2 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత? 8. సో 25 ఇంటూ 8 ఎంత వచ్చింది? 200, రైట్? ఎస్ సార్. ఓకే సార్. Yes, ఫైనల్ వచ్చింది, మన దగ్గర ఫైనల్ ఉంది. అండ్ ఇనీషియల్ ఎంత? 0. మాస్ ఎంత? 0.5. 0.5. ఇప్పుడు హాఫ్ ఇంటూ 0.5 ఇంటూ ఫైనల్ ఎంత? 200. 0. ఇప్పుడు కాలిక్యులేషన్ చేయండి, అంతే. అర్థమైందా? ఎస్ సార్. అంతే. సార్ Yes, ఇనిషియల్ sir. 0 ఎట్లా వచ్చింది సార్? ఏంటి? ఇనిషియల్ 0 ఎట్లా వచ్చింది సార్? అక్కడ క్వశ్చన్లు ఇచ్చాడు కదా, x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు 2 వరకు వెళ్ళిందని అన్నాడు. సో ఇది వెలాసిటీ అనమాట. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్లో అలా ట్రిక్కీగా అడిగాడు. అంటే x 0 నుంచి 2కి చేంజ్ అయ్యిందని. ఈ x వాల్యూ తీసుకొచ్చి మీకు ఈ ఫార్ములాలో పెట్టాలి. 3/2 ఈ ఫార్ములాలో పెట్టాలి. సో మనం క్వశ్చన్నే చూసాం, అంతకుమించి ఏం చేయలేదు. ఓకేనా? అండ్ ఈ క్యాలిక్యులేషన్ కూడా ఇంకా సింపుల్గా చెప్పాలంటే 0.5ని 1/2 కింద రాసుకోవచ్చు. 200 వేసుకోండి. సో ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇది 100 టైమ్స్, ఈ 2 క్యాన్సిల్ చేసుకుంటే 50 టైమ్స్ 50 జూల్స్ అయిపోయింది. క్లారిటీ Yes, sir. అందరికీ అర్థమైందా? ఎవరికి? అర్థమైంది, sir. అమ్మ ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? సో అందరికీ అర్థమైంది కదా క్వశ్చన్? క్లియర్? Yes, sir. ఎవరికైనా డౌట్స్ ఈ క్వశ్చన్ రికార్డింగ్ లో? సార్ ఒకసారి క్వశ్చన్ చూపెట్టారా? క్వశ్చన్ యా, ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇఫ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే పర్వాలేదు, అడగండి, ఇట్స్ ఓకే. ఇప్పుడు చెప్పండి, ఫిజిక్స్ ఈజీయేనా? కొంచెం టఫ్ సార్. కొంచెం టఫ్? కొంచెమేనా? కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం ఎక్కువ టఫ్. కొంచెం ఎక్కువ టఫ్. సో మనం ఏం చేయాలి? డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ మీకు ఫిజిక్స్ క్లాస్ ఉన్నా, క్లాస్ అవ్వకపోయినా, మీరు ఇన్ కేస్ మీకు ఫిజిక్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సార్ నేను ఈ పర్టికులర్ టాపిక్స్లో ఇన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసా, నాకు ఇంకా ఏమైనా ఆల్రెడీ వెబ్సైట్లో కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, బట్ నాకు వర్క్ పవర్ ఎనర్జీలో ఇంకా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని ఉంది, ఏమైనా ఒక 5 క్వశ్చన్స్ గ్రూప్లో పెట్టండి, లేదంటే నాకు షేర్ చేయండి, గ్రూప్లో షేర్ చేస్తా అని చెప్పి మీకు ఒక కైండ్ ఆఫ్ వెలాసిటీ, క్యూరియాసిటీ ఉండాలి. ఈ అన్ని సిటీస్ మీలో ఉన్నప్పుడే మీకు మంచి సిటీస్లో మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది అనమాట. ఫిజిక్స్ అన్నది మీ ర్యాంక్ డిసైడర్ కంపేర్ టు రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద. ఫిజిక్స్లో మీకు
మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? సో లైక్ అందరికీ కొన్ని పాయింట్స్ అయితే క్లియర్గా అర్థమైంది కదా. అసైన్మెంట్ ఎవరికి సబ్మిట్ చేయాలి? మిమ్మల్ని ట్యాగ్ చేసి మీకు సబ్మిట్ చేయాలి. గ్రూప్లో సబ్మిట్ కాదు, నాకు సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో ఆ అబ్బాయికి ఒకరికి అర్థమైంది, అందరికీ అర్థమైందా పాయింట్? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఈ రోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అందరికీ క్లియర్గా అర్థమైంది. ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పా ఈ రోజు నేను? నోట్ చేసుకోవాలి. 3 ప్రాబ్లమ్స్. 4 sir. ఇయ్యా థర్డ్ ప్రాబ్లం దగ్గర ఆగిపోయావా? ఫోర్త్ ప్రాబ్లం దగ్గర కూడా చెప్పా. ఫోర్త్ ప్రాబ్లం కూడా వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపో. ఓకే 4 sir. యా ఓకే డన్. 4 ప్రాబ్లమ్స్ చెప్పా. ఈ 4 ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ మాత్రమే మీరు నోట్ చేసుకున్నారు కాబట్టి ఆన్సర్స్ మీరు ట్రై చేసి నాకు షేర్ చేయండి మీ ఆన్సర్స్. లైక్ హానెస్ట్గా ఉండండి. ఇన్ కేస్ మీరు ఎప్పుడైతే క్వశ్చన్స్ నోట్ చేసుకుని ఆన్సర్స్ అనేవి ట్రై చేస్తారో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఓకే ఈ పర్టికులర్ స్టెప్ దగ్గర నేను ఏం చేయాలో నాకు అర్థం కాలే, అంటే అక్కడ నాకు డౌట్ వచ్చింది, వెంటనే సార్ని అడగాలని చెప్పేసి జస్ట్ మీ డౌట్ అప్పుడు ఏం డౌట్ వచ్చిందో ఆ డౌట్ ఆ క్వశ్చన్ రిలేటెడ్ నాకు పింక్ చేస్తే నేను అది మీకు సాల్వ్ చేసి చెప్తా. అలాగా ఎవరైతే నాకు ఈ 4 క్వశ్చన్స్ సాల్వ్ చేసి లైక్ అంటే నేను చెప్పిందా కాకుండా మీరు చూడకుండా చేసి నాకు పెడతారో వాళ్ళకి నేను అడిషనల్గా ఇంకొక 3 క్వశ్చన్స్ ఇస్తా. ఆ 3 క్వశ్చన్స్ కావాలనుకున్న వాళ్ళు సాల్వ్ చేసి నాకు పింక్ చేసి నాకు పెట్టండి. నేను మీకు ఆన్సర్స్ మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తా. సో నేను మీకు ఇచ్చిన క్వశ్చన్స్ గ్రూప్లో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేయొద్దు. అండ్ నేను ఒక్కొక్కరికి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తా. ఓకేనా? క్వశ్చన్స్ కావాలా వద్దా? కావాలి. ఓకే డన్. ఓకే బాయ్ బాయ్. Bye sir. బాయ్ బాయ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ నరసింహ. బాయ్.